హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృత ఐఎస్ అకాడమీ. నేను మీ అకాడమీ చంద్రమౌళి సార్. మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి 1000 MCQs ని డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం ఫస్ట్ MCQ ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. విచ్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై మోర్ పీపుల్ బీయింగ్ ఎంప్లాయిడ్ దాన్ యాక్చువల్లీ నీడెడ్, రిజల్టింగ్ ఇన్ జీరో మార్జినల్ ప్రొడక్టివిటీ. అంటే ఏ రకమైనటువంటి నిరుద్యోగం అంటే వాస్తవానికి అవసరమైన దానికంటే ఎక్కువ మంది ఉపాధి పొందుతూ ఉపాంత ఉత్పాదకతను సున్నాగా మారుస్తుంది అని ఇచ్చాడు. సో మనందరికీ తెలుసు ఏంటి, అవసరమైనటువంటి శ్రామికుల కంటే ఎక్కువ మంది శ్రామికులు పనిచేయడం మూలంగా మరి అదనంగా వచ్చేటటువంటి ఉపాంత ఉత్పాదకత ఏదైతే ఉంటుందో అది శూన్యంగా ఉంటుంది లేదా సమానంగా ఉంటుందని మనం గతంలో డిస్కస్ చేసాం. ఉదాహరణకి ఒక ఎకరా భూభాగాన్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో పనిచేయడానికి ఒక 100 మంది కూలీలు సరిపోతారు అనుకుందాం. సో మరి ఈ 100 మంది కూలీలకి ఈ రైతు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కూలీకి 10 రూపాయల చొప్పున జీతం ఇవ్వడానికి, అంటే ఓవరాల్ గా 1000 రూపాయలు చొప్పున జీతం ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు. అయితే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అటువంటి దేశాల్లో జనాభా ఎక్కువగా ఉండడం మూలంగా అవసరమైన శ్రామికుల కంటే ఎక్కువ మంది ఉంటారు. అంటే 1000 మంది కూలీలకు బదులుగా ఒక 200 మంది కూలీలు అదనంగా వచ్చారనుకుందాం. సో 100 మంది కూలీలు పనిచేసినప్పుడు ఈ పొలంలో పనిచేసినప్పుడు దాదాపుగా ఒక 70 బస్తాల ధాన్యం ఉత్పత్తి అయితే 200 మంది పనిచేసినప్పటికీ 70 బస్తాల ధాన్యమే ఉత్పత్తి అవుతాయి. అంతకుమించి ఎక్కువ అవుతాయి అంటే అవ్వవు, ఎందుకంటే దాని యొక్క సామర్థ్యం ఆధారంగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు అవసరమైన శ్రామికులు ఎంతమంది? 100 మంది అయితే అదనంగా మరొక 100 మంది యాడ్ అయ్యారు. దీనివల్ల అదనపు ఉత్పత్తి ఏమైనా వచ్చిందా? ఉపాంత ఉత్పత్తి ఏమైనా వచ్చిందా? రాలేదు. అవునా? అంటే అది ఎలా ఉంది? శూన్యంగా ఉంది అనే అంశాన్ని గమనించాలి. దాంతో పాటు ఇక్కడ ఎవరైతే అదనంగా మరి శ్రామికులు లేదా కార్మికులు వచ్చారో వీరికి వచ్చేటటువంటి వేతనాలు కూడా తగ్గిపోతాయి. అంటే ఒక్కొక్క వ్యక్తికి 10 రూపాయలు రావాల్సింది కాస్త ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి 5 రూపాయల చొప్పున మాత్రమే రావడం జరిగింది. మరి అదనంగా ఉన్నటువంటి ఈ 100 మంది శ్రామికులు లేదా కార్మికులు ఎవరైతే ఉంటారో వీరిని ఏమని పిలుస్తాం సార్ అంటే ప్రచ్ఛన్న నిరుద్యోగులు అని పిలవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా? ప్రచ్ఛన్న నిరుద్యోగులు. దీన్ని మనం మారు వేషంలో ఉన్నటువంటి నిరుద్యోగం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. సో మరి ఇది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాల్లో ఉంటుంది. ఇక్కడ మనం తీసుకుంటే చక్రీయ నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందిన దేశాలకు చెందినది. అలాగే నిర్మాణాత్మక నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశాలకు సంబంధించింది. అలాగే ఘర్షణ నిరుద్యోగం, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఇటువంటి నిరుద్యోగం అనేది మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపించేటటువంటి నిరుద్యోగంగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం సంఘృష్ట నిరుద్యోగం అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కనుక మీకు కనుక కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పైన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.